హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష మై యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. డే 1 ఆక్షన్ ముగిసేసరికి కేకేఆర్ అయితే మంచి ప్లానింగ్ అండ్ వాళ్ళు ఎవరెవరైతే సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే ట్రోఫీని అందించారో మ్యాక్సిమం వాళ్ళందరు ప్లేయర్లు అయితే మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడం జరిగింది. అదైతే చాలా గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళకు కొందరు ప్లేయర్ల గురించి అయితే కొద్దిగా ఓవర్ వెళ్ళినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ చూస్తే కనుక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు కేకేఆర్కి. మన ఛానల్ మిగతా టీమ్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయో వాటి గురించి కూడా ఉంది. మీరు కనుక మిగతా టీమ్ ఫ్యాన్ అయితే కనుక ఖచ్చితంగా ఛానల్లో వేరే టీం సంబంధించి కూడా ప్లేయింగ్ 11 అండ్ ఎక్కడ స్లాట్స్ వాళ్ళకి కావాలో దాని గురించి అయితే షార్ట్ వీడియో చేయడం జరిగింది. మీకైతే ఒకవేళ మీరు వేరే టీం ఫ్యాన్స్ అయితే కానీ ఖచ్చితంగా ఛానల్ చెక్ చేస్తే కనుక మీకైతే వీడియో దొరికేస్తుంది. లేట్ చేయకుండా అయితే కేకేఆర్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో చెప్పుకుందాం. అండ్ మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ సునీల్ నరేన్ అయితే ఓపెనర్గా ఉన్నాడు. వాళ్ళు గుర్బాజ్ బ్యాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. 2 crore దొరికేస్తారని చెప్పుకోవచ్చు. గుర్బాజ్ అయితే అది మంచి బై అని చెప్పొచ్చు. అండ్ రమేష్ అయ్యర్ గురించి పెద్ద మొత్తంలో వెళ్ళడం జరిగింది. 23.75 crores ఆర్సీబీకి అండ్ కేకేఆర్కి అయితే మంచి ఫైట్ జరిగింది. రమన్ మనకు చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ గురించి, బట్ వెంకటేష్ అయ్యర్ని అయితే వీళ్ళు దక్కించుకోవడం జరిగింది. మంచి గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూసుకుంటే కనుక వీళ్ళకి వైభవ్ అరోరాని తెచ్చుకున్నారు. 2 crore 1.8 crores దొరికేశాడు. క్వింటన్ డికాక్ అనేది తెచ్చుకున్నారు. ఇది కొద్దిగా టాక్టికల్ మిస్ అయిందని చెప్పవచ్చు. క్వింటన్ డికాక్ రేట్ పెంచే దగ్గర వీళ్ళకే దొరికేశాడని చెప్పొచ్చు. 3.60 నోకియా 6.50కి వెళ్ళడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే పర్ఫార్మెన్స్ లేదు, బట్ బై చేయడం జరిగింది. రఘువంశీని తెచ్చుకున్నారు. అండ్ వీళ్ళకున్న ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు. సేమ్ ఇదే ప్లేయింగ్ 11 చూస్తే కనుక ఈ విధంగా ఏదైతే లాస్ట్ ఇయర్ ఉందో అదే విధంగా ఉంది. బట్ కెప్టెన్ ఎవరు అనేది అయితే సందేహం అయితే ఉంది. వీళ్ళు కెప్టెన్ మెటీరియల్ ఎవరు ఉన్నారు, ఎవరిని చేద్దాం అనుకుంటారు, ఇండియన్ కెప్టెన్ చేద్దాం అనుకుంటున్నారా, మరి ఎవరుని నెక్స్ట్ గ్రూమ్ చేద్దాం అనుకున్నారు, దాని మీద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ కెప్టెన్ లేకపోతే కనుక ఇబ్బందులు తప్పవు అని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు అయితే కెప్టెన్ మెటీరియల్ ఎవరైతే అనిపిస్తలేదు. వెంకటేష్ అయ్యర్కి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే హైయెస్ట్ రేట్కి వెళ్ళడం జరిగింది కాబట్టి వెంకటేష్ అయ్యర్ కెప్టెన్ అవుతారా, ఎవరైతారో అనేది అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా కేకేఆర్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.